హాయ్ హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సూపర్ గా ఫ్యాంటాస్టిక్ గా ఉన్నారా? పాజిటివ్ గా ముందుకెళ్తున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. పాజిటివ్ గా ముందుకెళ్తున్నాను. ఫ్యాంటాస్టిక్ గా కూడా ఉన్నాను. అయితే మీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ తో అందరికీ యూస్ఫుల్ ఉంటుందన్నమాట. మీ ముందుకు వచ్చేసానండి. వయసుతో భేదం లేకుండా ఎవరైనా సరే, ఎవరినైనా సరే ట్రాప్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ టెక్నిక్ తో. ఏ టెక్నిక్ తో? ఒక టెక్నిక్ అనేది వాళ్ళు యూజ్ చేస్తారండి. మోసం చేయాలనుకునే వాళ్ళు. ఆ టెక్నిక్ తో మీ మీద యూజ్ చేసి మిమ్మల్ని మోసం చేయాలి అని అనుకున్నారనుకోండి, ఆటోమేటిక్ గా మీరు పడిపోవటమే కాకుండా వాళ్ళ ట్రాప్ లో, వాళ్ళ మాయలో ఉంటూ వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు. వాళ్ళ మాట వింటూ ఉంటారు. మీ మనసంతా వాళ్ళని నింపేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పాపం మీకు ఇది ట్రాప్ అని తెలీదు. అందుకని అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలండి. తెల్లనివన్నీ పాలు కాదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో మనకి చెప్పేశారండి. ఇప్పుడు జరుగుతున్న మోసాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా ఆల్రెడీ మన పెద్దవాళ్ళు మనకి ఎప్పుడో చెప్పేశారు. కానీ మనమే వాటిని వినిపించుకోకుండా పెడచెవిన పెడుతూ వచ్చేసాం. మై డియర్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సరే బాధ్యత తెలిసిన పెద్దవాళ్ళు కనుక మీ ఇంట్లో ఉండి మీకు మంచి చెడులు చెప్తూ ఉన్నట్లయితే వాటిని చక్కగా వినండి. పెడచెవిన పెట్టడం కాదు. మన పెద్దవాళ్ళు మనకు ఏది చెప్పినా సరే మనం బాగుండాలి అన్న ఉద్దేశంతోనే చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మీరు ఇలాంటి ట్రాప్స్ లో పడినప్పుడు మీ పెద్దవాళ్ళ దగ్గర చెప్పి సలహా తీసుకొని అందులో నుంచి ఎలా బయటపడాలి అనేది కూడా వాళ్ళ సలహా మేరకు విన్నారు అని అంటే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. బయట వాళ్ళు నాలాంటి వాళ్ళు అడ్వైస్ ఇస్తారు, మిమ్మల్ని జాగృతం చేస్తారు, మీలో చైతన్యం కలిగిస్తారు. అంతేకాని మిమ్మల్ని ఆదుకోవాలి అని అంటే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఎటువంటి విషయాలను దాచకండి. మీ లైఫ్ లో జరిగే విషయాలని షేర్ చేయండి. అయితే టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం మర్చిపోకండి. అంతే కదండి, హైప్ కూడా చేసేసేయండి. మన వీడియోస్ ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడాలి అని అంటే బెల్ సింబల్ ని యాక్టివేట్ లో పెట్టుకున్నారు అంటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీ వరకు వచ్చేస్తాయి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. చాలా మందికి యూస్ఫుల్ అయ్యే విషయాలని మనం ఇందులో ప్రస్తావించబోతూ ఉన్నాము. ఎవరెవరైతే అమాయకంగా ఉంటారో, నిజమైన ప్రేమకు, ట్రాప్ చేసే ప్రేమకు వ్యత్యాసం తెలియకుండా నడుచుకుంటూ ఉంటారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. అంతేకాదండి, మీకు ఆల్రెడీ ఇట్లాంటి విషయాలు తెలిసినా సరే ఈ వీడియో కనుక చూశారు అనుకోండి, ఇంకొకరికి ఎవరికైనా షేర్ చేసినప్పుడు వాళ్ళకి తెలియని విషయాలు తెలియటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం టాపిక్ లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఒక టెక్నిక్ ని యూజ్ చేసి అవతల వ్యక్తులు మనల్ని వశం చేసుకోవచ్చు అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఆల్రెడీ మాకు ఈ విషయం తెలుసులేండి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. లేదండి, ఒక మనిషిని ట్రాప్ చేసేసి లవ్ లో దించొచ్చు అని, వాళ్ళ చేత ఏ పనైనా సరే చేపించేసుకోవచ్చు అని మాకు మీరు చెప్తుంటే కానీ తెలుస్తుంది అండి, అదేంటో తొందరగా చెప్పండి ప్లీజ్ అని అనుకునే వాళ్ళు జాగ్రత్తగా వినండి. మీకోసం చాలా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేశాను, కేవలం మీకోసం మాత్రమే. ఓకేనండి. ఈ టెక్నిక్ ఎవరైతే యూస్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి మీ నుంచి ఏదో అవసరం, దానిని మీరు డైరెక్ట్ గా అడిగితే ఇవ్వరు. కాబట్టి ఈ టెక్నిక్ ని యూస్ చేసి దాన్ని మీ నుంచి వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని సొంతం చేసుకోవాలి అని అనుకుంటారండి. ఆ టెక్నిక్ పేరు లవ్ బాంబింగ్. లవ్ బాంబింగ్, అవునండి. స్టార్టింగ్ లో మీ జీవితంలో ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు అనమాట. కానీ సడన్ గా మీ లైఫ్ లోకి వచ్చేసి మిమ్మల్ని ఎక్కువగా ఇంప్రెస్ చేయటం, మిమ్మల్ని పొగుడుతూ ఉండటం, మిమ్మల్ని అన్కండిషనల్ లవ్ చేస్తున్నట్టుగా మిమ్మల్ని ఫీల్ అయ్యేలాగా చేయటం, రకరకాల గిఫ్ట్లు ఇవ్వటం, మీ అందాన్ని విపరీతంగా పొగుడుతూ ఉండటం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఎక్కువగా మీకు అటెన్షన్ ఇస్తూ ఉంటారు. స్టార్టింగ్ లో రాగానే మీ మనసంతా కూడా వాళ్ళ మీదకి వెళ్ళేలాగా మీ చుట్టూ తిరగటము, ఎక్కువగా అటెన్షన్ ఇవ్వటము, మీకు గిఫ్ట్స్ ఇవ్వటం, మిమ్మల్ని పొగడటం, మీకు ఇష్టమైన చోట్లకి మిమ్మల్ని తీసుకువెళ్ళటం, ఈ విధంగా అలాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట. మీరు ఎప్పుడూ లేనిది ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చి మన మీద ఎంత ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు అని అంటే ఇదంతా నిజంగా ప్రేమే కాబోలు అని చెప్పేసి నమ్ముతారు. ఎంత విపరీతంగా నమ్ముతారు అని అంటే ఆ వ్యక్తి లేకపోతే ఇక నేను బ్రతకలేను, అతనితో నేను ఫుల్ కమిట్మెంట్ అయిపోయాను, లేదా ఆమెకి నేను కనెక్ట్ అయిపోయాను, కాబట్టి వీళ్ళతో జీవితం
నాకు చివరి వరకు కావాలి అనేసి ఒక ఆశ అనేది మీలో క్రియేట్ చేస్తారు. స్టార్టింగ్ లో ఎంతగా అయితే మీకు అటెన్షన్ ఇస్తారో, ఎనీ టైం మీకు ఫోన్ చేయటం, మెసేజ్ చేయటం, ప్రతి క్షణం మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉండటం, మీ చుట్టూ తిరుగుతూ ఉండటం, ఎప్పటికప్పుడు మీ గురించి విషయాలని తెలుసుకోవటం, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్లు, ఇట్లాంటివన్నీ కూడా అటెన్షన్ వచ్చేలాగా మిమ్మల్ని చేస్తారు. కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తారు అని అంటే, ఈ టెక్నిక్ లో ఒక భాగంగా మొత్తం ఒకేసారి ఆపేస్తారు. ఇప్పటిదాకా మీ మీద ఇచ్చిన అటెన్షన్ ఏదైతే ఉందో మొత్తం జీరో చేసేస్తారు. మీకు కనిపించరు, మీకు ఫోన్ చేయరు, మీరు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వరు, మీరు కాల్ చేస్తే రిప్లై ఇవ్వరు. అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో లేదో కూడా మీకు తెలియకుండా మొత్తం ఆఫ్ చేసేస్తారు. అలాంటి సమయంలో మీకు ఏమవుతుంది అంటే, ఇప్పటి వరకు మన కోసం ఎంతో అటెన్షన్ ఇచ్చిన వ్యక్తి సడన్ గా కనిపించట్లేదు అనేసరికి మీకు మనసంతా పిచ్చెక్కినట్టుగా అయిపోతుంది. ఆ వ్యక్తి గురించే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు మన జీవితంలోకి రావాలి అని కోరుకుంటూ ఉంటారు. మాటి మాటికి వాళ్ళ నెంబర్ తీసి చెక్ చేస్తూ ఉంటారు. మాటి మాటికి ఏమైనా మెసేజ్ పెట్టారేమో అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటారు. కానీ అవతల నుంచి నో రిప్లై. ఇక మీరు ఆగలేక ఆ వ్యక్తి ఉండే ప్లేస్ కి వెళ్ళాలని చూస్తారు, వాళ్ళని కలవాలని చూస్తారు. అయినా సరే నో యూస్. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో మీకు ఒక అవగాహన ఉంటుంది కదా, మీరు అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఏమాత్రం మీ కంటికి కనిపించరు. మీకు ఎంతో అటెన్షన్ ఇచ్చి, మీ మీద ఎంతో ప్రేమ ఉంది అని చెప్పి, మీకు గిఫ్ట్లు ఇచ్చి, రకరకాలుగా, నానా రకాలుగా, రంగు రంగులుగా మిమ్మల్ని ట్రాప్ చేసిన వాళ్ళు సడన్ గా కనిపించకపోయేసరికి మీకు పిచ్చెక్కినట్టుగా అయిపోతుంది. ఆ అటెన్షన్ ఏదైతే ఉందో అది మీ మనసు కోరుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఆ వ్యక్తి కావాలి అని చెప్పేసి బలంగా నిర్ణయించుకుంటారు. చివరికి ఏమవుతుందంటే, అతను ఒక్కసారి లేదా ఆమె ఒక్కసారి మాట్లాడితే చాలు, నాకు ఇంకా ఏమీ అవసరం లేదు, నేను చనిపోవటానికి కూడా రెడీ, ఒకే ఒక్కసారి నాతో మాట్లాడితే చాలు అన్న స్థితికి దిగజారిపోయేలాగా చేస్తారు. చివరికి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మీ లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తారు. మీరు అప్పటి వరకు ఎన్నో కష్టాలు పడి వాళ్ళని కనుక్కోవటానికి, తెలుసుకోవటానికి, మాట్లాడటానికి, కలవటానికి ట్రై చేస్తారు. అప్పుడెప్పుడు దొరకని వ్యక్తులు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు వాళ్ళ కోసం దిగులుతో కృంగిపోయిన మీరు జీవితంలో మళ్ళీ కొత్త వెలుగు వచ్చింది అని చెప్పేసి చాలా సంతోషపడిపోయి మెల్ట్ అయిపోతారు. వాళ్ళ మీద మీకు కోపం ఉన్నా సరే ఏమాత్రం చూపించరు, అన్నిటినీ క్షమిస్తారు. మళ్ళీ మీ పెదవుల మీద పాతలాగా చిరునవ్వు, మీకు హుషారొచ్చేస్తుంది. మళ్ళీ మాట్లాడతారు. ఇంతకు ముందు ఎలా అయితే మీరు ప్రతి విషయాన్ని షేర్ చేసుకున్నారో అదే విధంగా అన్ని విషయాలని షేర్ చేసుకుంటారు. కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, ఇన్ని రోజులు ఏమైపోయావు అని చెప్పేసి మీ భారాన్నంతా కూడా దిగిపోయేలాగా ఏడుస్తారు. అప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? నాకు నీ మీద ఎంతో ప్రేమ ఉంది, నాకు కొన్ని అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలని తీర్చుకోవటానికి నేను కొద్ది రోజులు దూరంగా వెళ్లాల్సి వచ్చింది. మీరు వెంటనే మనల్ని ఇంత ఇష్టపడే వ్యక్తికి ఒక కష్టమా? అయితే అదేంటో నేనే తీరుస్తాను చెప్పండి అని చెప్పేసి మీరు అడుగుతారు. దానికి వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? వాళ్ళు మీ నుంచి ఏదైతే ఆశిస్తున్నారో అది ఆప్షన్ గా మీ ముందు పెడతారు. నువ్వు ఈ పని చెయ్యి, నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్తారు. అది మీ ఫిజికల్ అట్రాక్షన్ అయినా కావచ్చు, లేదా మనీ నీడెడ్ అయినా కావచ్చు. వాళ్ళకి ఆర్థికంగా ఏమైనా అవసరాలుంటే, నాకు చాలా అప్పులు ఉన్నాయి, వాటిని తీర్చుకోవటానికి నాకు కష్టంగా ఉంది, హెల్ప్ చేయటానికి ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు అని మళ్ళీ చెప్తారు. ఈ బిట్ వదిలినప్పుడు మీరు పూర్తిగా ఫ్లాట్ అయిపోతారు. వాళ్ళ కోసం దిగులుతో మీరు ఇన్నాళ్ళు ఎదురు చూశారు కదా, ఇక వాళ్ళ కోసం ఏదైనా సరే చెయ్యొచ్చు అన్న ఒక నిర్ణయానికి వచ్చేసి వాళ్ళు ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు ఇవ్వటానికి ట్రై చేస్తారు. ట్రై చేయటం కాదండి, చాలా తాకట్టు పెట్టైనా సరే వాళ్ళు అడిగిన అమౌంట్ ఖచ్చితంగా మీరు ఇస్తారు. వాళ్ళు తిరిగి ఇస్తారా, ఇవ్వరా, అసలు ఈ డబ్బు నేను తీసిన చోట నుంచి మళ్ళీ రికవరీ చేసుకోగలుగుతానా, వీలైతే అప్పు అయినా చేసి మీరు వాళ్ళ అవసరం తీర్చాలి అని అనుకుని బలంగా వాళ్ళు ఏదైతే అమౌంట్ అడిగారో అది ఇస్తారు. వాళ్ళు అమౌంట్ ఏది ఆశించట్లేదు, మీ నుంచి ఫిజికల్ గా అటాచ్మెంట్ కోరుకుంటున్నారు అనుకోండి. మీరు ఒక క్షణం కూడా ఆలోచించకుండా నాకు నచ్చిన వ్యక్తికి కమిట్ అవుతే ఏం తప్పు ఉంది అనుకుని వాళ్ళు అడిగిన అవసరాన్ని మీరు తీరుస్తారు. నెక్స్ట్ ఏమవుతుందో తెలుసా? ఇక్కడేనండి అసలైన ట్విస్ట్. మీరు మనీ పరంగా గాని ఇంకో పరంగా గాని వాళ్ళకి ఏదైతే ఇచ్చేశారో, వాళ్ళ అవసరం తీర్చేశారో, అక్కడి నుంచి
సడన్ గా మళ్ళీ మాయం అయిపోతారు. మిమ్మల్ని నో అంటారు, మీరు వద్దు అంటారు. వాళ్ళకి కావాల్సిన పని జరిగిపోయిన తర్వాత మిమ్మల్ని తీసి అవతల పారేస్తూ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళకి మీరు అడిక్ట్ అయిపోయారు కాబట్టి చేసేదేమి లేక వాళ్ళ వెనకపడి ప్రాధేయపడుతూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని యూస్ చేసుకుంటూ ఉంటారు, మనీ పరంగా కానీ ఇంకో పరంగా కానీ. ఈ విధంగా మీరు వాళ్ళకి యూస్ అవటమే కానీ వాళ్ళ వల్ల మీకు ఏమాత్రం యూస్ ఉండదు. మీకు దక్కేది ఏంటయ్యా అంటే మానసిక క్షోభ, ప్రశాంతత లేకపోవడం, జీవితం మీద విరక్తి కలగటం, ప్రేమ రాహిత్యంతో కృంగిపోవటం. ఇవే మీకు వాళ్ళు ఇచ్చే ఆస్తిపాస్తులు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సడన్ గా ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చేసి మీరంటే ప్రాణం, మీరంటే ఇష్టం అని చెప్పేసి సంబంధం లేకుండా మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారు అని అంటే ఈ టెక్నిక్ ని యూస్ చేసి మిమ్మల్ని మోసం చెయ్యబోతున్నారు అనేసి అర్థం చేసుకుని వాళ్ళతో ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండండి. లేదండి ఆల్రెడీ అయిపోయింది, అటువంటి వాళ్ళ ట్రాప్ లోనే నేను ఇప్పుడు ఉన్నాను, దీంట్లో నుంచి బయటకు రావటం ఎలా అని మీలో ఎవరైనా ఆలోచిస్తూ ఉన్నట్లయితే వాళ్ళ ట్రాప్ లో నుంచి బయటపడటం చాలా ఈజీ. మీ దగ్గరలో ఉన్న సైక్రాటిస్ట్ ని సంప్రదించండి. వాళ్ళ సలహా మేరకు వాళ్ళ జ్ఞాపకాల్లో నుంచి బయటపడటానికి చూడండి మానసికంగా. ఇక ఫిజికల్ గా మీరు చేయాల్సింది ఏంటయ్యా అంటే ఆ వ్యక్తిని దూరం పెట్టటం. వాళ్ళు మిమ్మల్ని యూస్ చేసుకుంటారు కానీ మీకు ఏమాత్రము యూస్ అవ్వరు. లైఫ్ లాంగ్ మిమ్మల్ని కష్టంలో పెట్టేసి మీ నుంచి వచ్చే లాభాలని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అట్లాంటి వ్యక్తులతో జీవితం మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే కన్నీళ్లతో ఉంటుందే కానీ ఏమాత్రము సంతోషం అనేది మీ లైఫ్ లో ఉండదు అండి. అట్లాంటి వాళ్ళు దేనికైనా తెగిస్తారు. ఎందుకంటే మీ మీద ఎంపతి ఉండదు. మీరెంత కష్టపడుతున్నారో, వాళ్ళు ఇలా కష్టపెడుతున్నందుకు మీరు ఎంత బాధపడుతున్నారో, మీరెంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో, దానికి మనం ఎందుకు కారణం అవుతున్నాం అని చెప్పేసి వాళ్ళకి అటువంటి ఫీలింగ్స్ ఉండవు. వాళ్ళకి కావాల్సింది ఏంటయ్యా అంటే టెక్నిక్ ని యూస్ చేసి వాళ్ళు మిమ్మల్ని యూస్ చేసుకోవటం, వాళ్ళు చెప్పు చేతల్లో పెట్టుకోవటం, వాళ్ళు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో దాన్ని మీ నుంచి లాక్కోవటం. అదే వాళ్ళ జీవిత లక్ష్యం. ఇలాంటి సిమ్టమ్స్ తో ఎవరైనా మీ దగ్గరకు వస్తే గమనించండి. మనకి ఎక్కువగా అటెన్షన్ ఇస్తున్నారు అంటే వాళ్ళు మన నుంచి ఏదో ఆశిస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, చిన్నమ్మాయిలు చాలా ఈజీగా ట్రాప్ అయిపోతూ ఉంటారండి. చిన్న పెద్ద అని ఏం తేడా లేదు. వయసు వ్యత్యాసంతో వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. ఎవరినైనా సరే ట్రాప్ చేసి డబ్బులు గుంజడానికి ట్రై చేస్తుంటారు. ఇట్లాంటి ట్రాప్స్ లో పడకండి. మనకి తెలివితేటలు భగవంతుడు ఇచ్చాడు, వాటిని మనం ఇంకా ఇంకా మెరుగుపరుచుకోవాలి. మన చుట్టుపక్కల వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్న విషయాన్ని మనం గమనించుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాము అనుకోండి, ఇట్లాంటి ట్రాప్స్ మనల్ని ఏమీ చేయలేవు. మై డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు ఇలాంటి ఉచ్చులో, ఇలాంటి ప్రేమ ఉచ్చులో చిక్కుకుని ఉన్నట్లయితే మీ పెద్దవాళ్ళకి తెలియచేయండి. ఇందులో నుంచి వీలైనంత తొందరగా బయటపడండి. అంతేకాని వాళ్ళ మీద అలవి కాని ప్రేమను పెంచుకొని మీ జీవితాన్ని ఇంకా ఇంకా నాశనం చేసుకోకండి. ఎందుకంటే వాళ్లకు ఆల్రెడీ ఫ్యామిలీ ఉండి ఉండవచ్చు, పెళ్ళై ఉండి ఉండవచ్చు, ఆ పెళ్లి పెటాకులు కూడా అయి ఉండవచ్చు. ఏది అయినా సరే మీ దగ్గర ప్రతి విషయం దాస్తారు, మీ దగ్గర నుంచి ప్రతి విషయాన్ని రాబడతారు, మీలో ఉన్న ప్రతి రహస్యాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ జీవితం మాత్రం మీ ముందు ఏమాత్రమో చూపించరు. చాలా రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఈ వీడియో మీలో కొంతమందికి యూస్ అయినా సరే నేను సక్సెస్ అయినట్టేనండి. ఇట్లాంటి వ్యక్తులని దూరంగా పెట్టండి. ఇలాంటి టెక్నిక్స్ మా దగ్గర పారవబ్బాయి అని చెప్పేసి తరిమి కొట్టండి. స్టార్టింగ్ లోనే మీకు తెలిసిపోతూ ఉంటుంది, ఓవర్ గా చేస్తూ ఉంటారనమాట. చూడబ్బయ్యా ఇలాంటివి మా దగ్గర చెల్లవు అని చెప్పేసి మీరు తప్పుకోండి. నార్మల్ గా మాట్లాడేసి వదిలేసేయండి. వాళ్ళకి ఎలా అనిపించాలి అంటే, అరే వీళ్ళని లైన్ లో పెట్టాలంటే మన తల ప్రాణం తోకకొచ్చేలా ఉంది, వద్దులే వేరే ఇంకెవరినైనా చూసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోవాలన్నమాట అక్కడి నుంచి. ఇక లైఫ్ లో మీ జోలికి రాకూడదు. అలా బిహేవ్ చేయాలి మీరు. ఎప్పుడైతే మీరు ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటారో ఇట్లాంటివి చాలా ఈజీగా పసిగడతారు. ఎప్పుడైతే మీరు ఎమోషనల్ గా చాలా వీక్ గా ఉంటారో ఇటువంటి వ్యక్తులు మీ దగ్గర గెలుస్తూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి వ్యక్తుల ఆటలు సాగనివ్వకండి. మనకి భగవంతుడు నీతి, న్యాయం, ధర్మం అనే విషయాలను ఇచ్చాడు. వాటి ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు మరీ మంచితనంతో ముందుకెళ్ళినా సరే ఇట్లాంటి వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. మంచికి మంచి, చెడుకు చెడు. అర్థమైందండి? మన మంచితనాన్ని చేతకానితనంగా చూస్తూ మనల్ని మోసం చేస్తూ కొంతమంది ఇలా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారండి. మనం మంచి వాళ్ళమే కాదనట్లా, కానీ మన మంచితనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఆ మంచితనం
మితిమీరిపోయింది అనుకోండి, అది ఎదుటి వ్యక్తులకు చేతకానితనంగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన ఇంటి తలుపులు బార్లగా తెరిచి పెడతామో మన ఇంట్లో దొంగతనాలు జరగటానికి అవకాశాలుంటాయి. మన మనసుని ఎప్పుడైతే ఫ్రీగా వదిలేస్తామో ఇటువంటి వ్యక్తులు జొరపడి మానసిక దొంగతనం చేస్తారు. కొంతమంది మేము చాలా మంచి వాళ్ళమండి, ఎవరికి హాని తలపెట్టమండి, మేము అందరినీ నమ్మేస్తూ ఉంటామండి. అదేమిటో ఎవరొచ్చి ఏది చెప్పినా సరే నమ్మేస్తూ ఉంటాం. నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. ఎవరేది చెప్పినా నమ్ముతానండి. చాలా మంది నన్ను మోసం చేశారండి. అయినా సరే నేను ఏమాత్రం తెలుసుకోనండి. మళ్ళీ కొత్తగా ఎవరైనా వచ్చి మోసం చేస్తే మళ్ళీ మోసపోవటానికి నేను రెడీగా ఉంటానండి. ఎందుకంటే మేము చాలా మంచివాళ్ళమండి అని కొంతమంది చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. మీరు మంచితనంగా ఉండండి. ఇక్కడ ఎవరు వద్దనట్లేదు, తప్పు కూడా కాదు. మంచితనంగా ఉండాలి, అది మానవ లక్షణం. కానీ ఎంతవరకు ఎదుటి వ్యక్తులు మీ జోలికి రాకుండా ఉన్నంత వరకు. ఎప్పుడైతే మీ మంచితనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అవతల వ్యక్తులు వచ్చి మీ మీద పెత్తనం చేయాలని చూస్తూ ఉంటారో అప్పుడు మీరు మంచితనాన్ని జస్ట్ తీసి పక్కన పెట్టండి. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పండి. ఎక్కువ మంచితనంగా ఉంటే మిమ్మల్ని ఈ లోకం మంచివాళ్ళు అని చెప్పేసి మీకు గిఫ్ట్లు, అవార్డులు ఏమి ఇవ్వరండి. ఏం చేస్తారో తెలుసా? మీరు చేతకాని వాళ్ళు అని అంటారు. అలాంటి పేరు తెచ్చుకోకండి. వీళ్ళు మంచి వాళ్ళేరా, కానీ వీళ్ళ జోలికి వెళ్తే వీళ్ళ సత్తా ఏంటో చూపిస్తారు అని అవతల వ్యక్తులకి అర్థమయ్యేలాగా చేయండి. అలా చెయ్యాలంటే మనం మానసికంగా స్టేబుల్ గా ఉండాలి. అంతకన్నా మించి మన దగ్గర ఆత్మవిశ్వాసం ఉండాలి. వీళ్ళని మనం మోసం చేయలేం అని వాళ్ళకి తెలియాలి. నేను మోనార్కుని, నేను ఎవరి చేతిలో మోసపోను అనేసి వాళ్ళకి మీరు మీ మాటల ద్వారానో చేతల ద్వారానో తెలియచేయాలి. అప్పుడు మీ జోలికి రారు. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.